జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోని 1, 22, 26 వార్డులో వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి ఉన్న విషయాన్ని కౌన్సిలర్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు దృష్టికి తీసుకువెళ్లగా ఇట్టి విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి బుధవారం ఆయా వార్డులలో బోరు వేయడం కోసం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిసి భూమి పూజ చేపట్టారు. అనంతరం జువాడి నరసింహరావు మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయించి బోరు వేయడం కోసం బుధవారం భూమి పూజ చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల ప్రభుత్వం అన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రజలకు నీటి కష్టాలు తీర్చేందుకే ఇటు బోర్లు వేయడం కోసం భూమి పూజ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ మైలరపు లింఫాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్, నవీన్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమంలో వేసవి కాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా ఉధృతంగా ఉంటాయి. 50 డిగ్రీల వరకు కూడా టచ్ కావచ్చు అన్నది వాతావరణ శాఖ నుంచి మనకు వస్తున్న సమాచారం. అందులో భాగంగా మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ అందరూ కూడా మొత్తం మెట్పల్లి కౌన్సిలర్స్ అందరూ మన పట్టణంలో నీటి సమస్య రాకూడదు అని చెప్పిన తర్వాత నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వారికి కొన్ని రూల్ని శాంక్షన్ చేయడం. ఎలక్షన్స్ వరకే మేము పార్టీల వరకు పనిచేసినాం. ఎలక్షన్ తర్వాత అందరం పట్టణాభివృద్ధి కోసం, ఎందుకంటే కలెక్షన్లలో కూడా ఇలా మున్సిపల్ కలెక్షన్స్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కొరుట్ల మెట్పల్లి టాప్లో ఉంది, హైయెస్ట్ కలెక్షన్ చేస్తుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కూడా దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు మనకు డబ్బులు వస్తూ ఉంటాయి సెంట్రల్ గ్రాంట్, ఎందుకంటే హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్. అందులో భాగంగా ఈరోజు ఈ నీటి సమస్య నివారణ కోసం మా సోదరులు రమేష్ గారు బీజేపీ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా మేము అభివృద్ధి చూస్తూ ఉంటాం. అయిపోయింది ఎలక్షన్స్, వారు అడగంగానే 2 కోట్లు కావాలని అడిగినాం, ఇక్కడ శాంక్షన్ చేసినాం. కమిషనర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, ఇంకా కొన్ని అడిషనల్ కావాలి అని చెప్తే వారు కూడా తప్పకుండా మంజూరు చేస్తామని చెప్తాం. అంటే చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్ అందరూ కూడా 5 సంవత్సరాలు కలిసి పనిచేసుకున్నాం. తర్వాత మీ అభివృద్ధిని బట్టే మళ్ళీ ఒక్కసారి మీకు అవకాశం ఇస్తాం. అందుకే అందరు కలిసి పనిచేసుకుందాం. అందరికి కూడా పార్టీలకు ఖచ్చితంగా కూడా నా వంతు సహకారం, ఎందుకంటే మొన్న దాదాపు 18,70,00,000 రూపాయలు మంజూరైనవి. ఇక్కడ కోట్లకు 18 లక్షలు, మెట్పల్లి 18,70,00,000 మంజూరైనవి. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ నడుస్తూ ఉన్నది. దానికి కొంచెం ప్యాకేజ్ సిస్టమ్ చేయమన్నారు కాబట్టి కొంత ఆలస్యం అవుతున్నది. రోడ్లు, డ్రైన్లు కూడా ఖచ్చితంగా అభివృద్ధి కాబోతా ఉన్నాయి. మీరు ఒక 2 సంవత్సరాల లోపల మా చైర్మన్ గారి, లింబాద్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీరు అభివృద్ధి అన్నది కనిపిస్తుంది. గతంకు ఇప్పటికీ ఎట్లా ఉన్నదో డిఫరెన్స్ అనేది మా కౌన్సిలర్లు అందరూ ఇప్పుడు ఈ 99 డేస్ కార్యక్రమాల్లో కూడా ఇప్పుడే మేము చైర్మన్ గారితో, వైస్ చైర్మన్ అందరూ మాట్లాడుకుంటా ఇప్పుడు రాబోయే ఇంకో 1 నెల రోజులు ప్రతి వార్డు, ఇక్కడ ఉన్న 26 వార్డులు మెట్పల్లిలో ప్రతి వార్డును తిరిగి డ్రైన్ సమస్యలు కానీ, ఏదన్నా మన చెత్త ఏదన్నా ఉంటే పొడి చెత్త, తడి చెత్త, ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా తక్షణమే క్లీన్ చేసే విధంగా, శానిటరీ ఇబ్బంది రాకుండా చేసే విధంగా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తారు. వారికి కూడా మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.